ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. పవన్ కళ్యాణ్ మెజారిటీ మీద ఎవరు గెలుస్తారనే దాని మీద ఇంకా ఎక్కువగా ఇప్పుడు చర్చ జరుగుతుంది కాబట్టి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అండ్ వంగా గీత గారికి ధీటుగా అక్కడ పోటీ చేసిన తమన్నా సింహాద్రి. హాయ్ తమన్నా. హాయ్ రోషన్. సో అంతా పొలిటికల్ హీట్ అంతా తగ్గిపోయిందా? ఎక్కడో లైట్ డిప్రెషన్కి వెళ్ళా. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే చోట అంటే నా అన్నదమ్ములకే నేను రేపు శత్రుత్వం అయిపోతాను. కాపు ఓటింగ్ ఎక్కువ ఎవరికి పడింది, పవన్ కళ్యాణ్ గారికా గీత గారికా? ఇప్పుడు ప్రచారంలో ఎదురుపడలేదా పవన్ కళ్యాణ్ గారు నీకు? ఆయన నామినేషన్కి వెళ్తున్నారు, ఒక తుఫాన్ లాగా వెళ్తున్నారు. కార్లు విపరీతంగా ఏడిచేశాను రోషన్. పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆ రోజు నేను మా కజిన్స్కి చెప్పాను, ఒరే నా వల్ల కాదురా, వెళ్ళిపోతానేమోరా. సో అంటే ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న బాధ ఎక్కువ ఉంది. మనం ఎక్కడ. బట్ ఇదే జరుగుంటే పిఠాపురంలో ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటావు తమ్మంద మరి? సో వాళ్ళకి సినిమా క్రేజ్ కన్నా కూడా ఎవరు గెలిచినా కానీ ఎంత మెజారిటీతో ఎవరు గెలిచినా 10,000, 15,000, 1,00,000 ఓటింగ్ మెజారిటీ అంటే అన్మెచ్యూరిటీ వాళ్ళు మాట్లాడే మాటలు అవి. ఈ ఒక్కసారి గీతమ్మని గెలిపిస్తే డిప్యూటీ సీఎం అని చేసుకొని నా పక్కనే పెట్టుకుంటాను. కాపు కమ్యూనిటీలో ముఖ్యమంత్రి చేసిన వాళ్ళే లేదు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి నేను నుంచి ప్రతి ఒక్కరూ తపనతో కష్టపడ్డాం, ఎదురు చూసాం. వాళ్ళ కన్నీటి చుక్కే ఈరోజు తమన్నా సింహాద్రి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత వేడిగా ఉన్నాయో మన అందరికీ అర్థమైపోయింది అనమాట. బట్ పోలింగ్ అయిన దాకా కూడా ఎంత వాడి వేడిగా ఇరు పార్టీల వాళ్ళు కొట్టుకోవటం అసలుకి బహుశా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు చూసుంటాం అలా జరిగినాయి. అండ్ అదేవిధంగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ కోసం కూడా అంతే ఇదిగా వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా. అండ్ దాదాపు 20,000 కోట్లు బెట్టింగ్ జరిగింది ఈసారి కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల స్థితిగతులు ఎలా ఉంటాయో దాని మీద. అండ్ ముఖ్యంగా పిఠాపురం పైన పవన్ కళ్యాణ్ మెజారిటీ మీద ఎవరు గెలుస్తారనే దాని మీద ఇంకా ఎక్కువగా ఇప్పుడు చర్చ జరుగుతుంది కాబట్టి సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అండ్ వంగా గీత గారికి ధీటుగా అక్కడ పోటీ చేసిన సో తమన్నా సింహాద్రి భారతీయ చైతన్య యువజన పార్టీ నుంచి కూడా ఆమె పోటీ చేశారు కాబట్టి అక్కడ ఎలా జరిగింది పోలింగ్, సో ఇరు పార్టీల మధ్య ఎవరు అంత గట్టిగా అక్కడ ప్రజల్లోకి దూసుకెళ్ళగలిగారు, ఎవరు మనసులు దోచుకోగలిగారు, ఒకసారి ఆ మాటలను తెలుసుకుందాం. హాయ్ తమన్నా. హాయ్ రోషన్. సో అంతా పొలిటికల్ హీట్ అంతా తగ్గిపోయిందా? హీట్ అంటే పొలిటికల్ హీట్ ఉండే, కానీ ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూడా ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశం మీద పెత్తనం చేస్తున్నప్పుడు, ఆక్రమిస్తున్నప్పుడు స్వతంత్రం కావాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఫైట్ చేయడం జరిగింది. ఎంతోమంది అమరవీరులు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేస్తారు. ఎందుకంటే మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, ఈ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పి. ఈ రోజు ఏం జరుగుతుంది, అసలు మన దేశంలో ఎటువంటి పాలన మొత్తం వదిలేసి మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఒక లీడర్ని ఎన్నుకోవటం కోసం ఇంతమంది కొట్టుకుని చేస్తారా? ఈ రకంగా గొడవల ఎలక్షన్ అయిపోయి ఇన్ని రోజులు అవుతున్నాయి, ఇప్పటికీ చూడలేదు. చాలా ఫస్ట్ టైం చూడటం కాదు. స్వతంత్రం వచ్చింది అని చెప్పి August 15th జెండాలు ఎగరేస్తాం. ఇలా చూస్తే ఎక్కడ స్వతంత్రం వచ్చింది? మనల్ని పాలించేవాడిని ఎన్నుకోవటం కోసం మనం అసలు వీళ్ళకేమొస్తుంది చెప్పు రోషన్? రేపు గద్దెనెక్కేయడం వాడేవడం, వీళ్ళు పక్కన తిరిగే వాళ్ళు కొట్టుకోవటం వల్ల వీళ్ళు పెళ్లి చేసుకున్న భార్యలు కోల్పోతారు, వీళ్ళకి పిల్లలకి లాస్ అవుతుంది, వీళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది, వీళ్ళకు అన్ని రకాలుగా హాని జరుగుతుంది. రాయలసీమలో ఎక్కువ గొడవలు జరుగుతాయి అనుకున్నారు అందరూ. గద్దెనెక్కేవాడు పల్నాడు జిల్లాలో జరిగాయి. గద్దెనెక్కేవాడు ఎట్లా ఎక్కుతాడు? ఎక్కిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోడు. ఇవాళ 200 కోట్లు పెడతాడు, రేపు 400-500 కోట్లు సంపాదించుకోవడానికి చూసుకుంటాడు. మీకెందుకయ్యా? మీకు ఇష్టమైనోడికి ఓటేసామా, వెళ్ళిపోయామా? ఈ రకంగా కొట్టుకోటాలేంది, ఆ గొడవలేంది, ఆ రోడ్ల మీద కర్రలతో తిరగడం ఏంది, ఏం జరుగుతుంది? ఇదే పిఠాపురంలో లేదు. సో కూల్, సైలెంట్ ఓటింగ్ చాలా బాగా అయింది. కానీ స్వతంత్రం వచ్చింది, ఎక్కడ స్వతంత్రం వచ్చింది మనకి?
ఇదా మనకొచ్చిన స్వతంత్రం? ఉమ్. ఈ రకంగానా? కొట్టుకోటాలు ఎందుకురా, మనం బతికేది కొన్నాళ్ళు. ఒకప్పుడు 100 ఏళ్ళు అనుకునేవాళ్ళు, ఇప్పుడు 50 ఏళ్ళు కూడా కష్టమైపోయింది. ఈ ఈ కొంత టైంలోని కొట్టుకోటాలు, కక్షలు ఇవన్నీ అవసరమా రోషన్? ఉమ్. స్వతంత్రం వచ్చిందని అనుకుంటాం మనం. ఎంత బాధేస్తుందో అసలు చూస్తుంటే. మరెందుకు రాజకీయాల్లోకి వచ్చావు? అంటే నువ్వు పోటీ చేసేది కూడా హేమీల మీద ఎప్పుడు కూడా. లాస్ట్ టైం చూసుకుంటే మంగళగిరి లోకేష్ గారి మీద ప్రత్యర్థిగా కంటెస్ట్ చేశావు. ఈసారి చూసుకుంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మీ పైన ఆయనదే కింద నీదే వచ్చింది. సో హ్యాపీ. ఇదంతా దైవ లీలని చెప్పుకోవాలి. ఎందుకు అలా అలా టార్గెట్ చేసి కంటెస్ట్ చేయాలని ఎవరన్నా నిన్ను పుష్ చేస్తారా, లేకపోతే నువ్వు హైలైట్ అవ్వాలి, నేను వాళ్ళ మీద కాంటెస్ట్ చేస్తే ప్రత్యర్థి చూడండి తను నిలబడింది అనే న్యూస్లు ఎక్కువగా హల్చల్ అవుతుంటాయి కాబట్టి 24/7 ట్రోల్ అవుతుంటాం, వైరల్ అవుతుంటుంది అన్ని చోట్ల అని చెప్పేసి ముందే ఆలోచించుకుంటావా? వై పిఠాపురం ఎస్పెషల్లీ? గాడ్ ఇదేమో ఏమో కానీ నేను ట్రోల్ అవ్వలేదు. బై లక్కీలీ, థ్యాంక్ యూ సో మచ్. ట్రోల్ అవ్వలేదా? ట్రోల్ అవ్వలేదు, బ్యాడ్గా ట్రోల్ ఏం అవ్వలేదు. ఇంకొకటి, నేను లైఫ్లో అసలు నేను పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే చోట పోటీ చేస్తానని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు, అనుకోను కూడా. అది అన్ఎక్స్పెక్టెడ్లీ నేను ఒక బీ ఫామ్ కోరుకుంటా. ఒక పొలిటికల్గా ముందుకెళ్తున్నప్పుడు, మనం రాజకీయంగా ముందుకెళ్ళాలనుకున్నప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా ప్రతిసారి చేస్తే బాగోదు. ఒక రికగ్నైజ్డ్ పార్టీ మనకు ఒక బీ ఫామ్ ఇచ్చి టికెట్ ఇవ్వాలా. నేను ఎన్నోసార్లు మన జనసేన పబ్లిక్ కోసం, ప్రజల కోసం వచ్చిందని చెప్పి ఒక ఆశతో నేను వర్క్ చేయటం జరిగింది, సపోర్ట్ చేయటం జరిగింది. ఎదురు చూశాను టికెట్ వస్తుంది, బీ ఫామ్ జనసేన నుంచి. రాలేదు. రాకపోయేసరికి అది కూడా ఇప్పుడు మన వాళ్ళందరూ పొత్తులకి వెళ్ళిపోయి వాళ్ళకు వచ్చిన 21 సీట్లు. ఆ 21 సీట్లో కూడా జనసేన కష్టపడిన వాళ్ళు ఎక్కడా లేరు. మొత్తం టీడీపీ వాళ్ళకి జనసేన కండవా కప్పేసి అప్పుడు టికెట్ ఇచ్చేసారు ఎమ్మెల్యే. సో అంత కష్టపడిన వాళ్ళకి మన అన్నదమ్ములకే టికెట్లు రాలేదు జనసేనలో. టీడీపీ వాళ్ళకి ఇచ్చేసారు. ఎక్కడో టీడీపీ అయిపోయింది జనసేన అని చెప్పేసి ఇంకా ఎట్లా నేను మళ్ళీ ఎలక్షన్స్ వస్తేనే చెయ్యాలి కదా అనుకున్న టైంలో రామచంద్ర యాదవ్ గారు పార్టీ గురించి విన్నాను. ఆయన కూడా ఒకప్పుడు జనసేన నుంచి పోటీ చేశారు. సో మన అన్న లాంటి వాళ్ళే అని చెప్పి ఓకే అనుకున్నాను. సో కాల్ రావటం జరిగింది, మీకు తెలిసిందే. సో కాల్ వచ్చాక మాట్లాడటం జరిగింది. అన్న అడిగారు, ఓకేనమ్మా నేను టికెట్ ఇస్తాను చేస్తావంటే, వై నాట్ అన్న, చేస్తాను ఇంట్రెస్ట్ అని. కానీ అప్పుడు నాకు చెప్పలేదు పిఠాపురం అని చెప్పి. పిఠాపురం అనేది నాకు అనౌన్స్ చేసే వరకు కూడా తెలీదు. నేను మంగళగిరి అనుకున్నా. పోయినసారి మంగళగిరి చేశాను, ఈసారి మంగళగిరిలో చేద్దాం. సో మంగళగిరి నాకు అలవాటు, విజయవాడలోనే ఉంటాను కాబట్టి వెళ్తూ వస్తూ ఉంటా. మంగళగిరి మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నా. ఆ టైంలో పోటీ చేసింది ఒక తమన్నా సింహాద్రి అని చెప్పేసి, ముఖ్యమంత్రి కొడుకు మీద లాస్ట్ టైం. సో మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తే మనకి ఫ్యూచర్ భవిష్యత్తు బాగుంటుంది, గ్రౌండ్ వర్క్ చేసుకుందాం అని మంగళగిరి మీద కాన్సన్ట్రేట్ పెట్టుకున్నాం. తర్వాత నాకు 1 డే కాల్ వచ్చింది, అమ్మ పార్టీ టికెట్స్ అనౌన్స్ చేస్తున్నారు. 1 డే అనుకుంటా. రామచంద్ర యాదవ్ గారు అడిగారు, ఎందుకంటే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. చిరంజీవి గారు ఏంటమ్మా నీ పొలిటికల్గా ఏమన్నా వద్దంటే, లేదన్నా అభిమానం వేరు, రాజకీయం వేరు. నేను రాజకీయంగా ముందుకెళ్ళాలనుకుంటున్నాను, సో అది ఏం పెట్టుకోను అని చెప్పాను. సో నాకు నెక్స్ట్ డే కాల్ వచ్చి అనౌన్స్ చేస్తున్నారంటే ఓకే. తర్వాత లిస్ట్ చూసుకుంటే పిఠాపురం. అసలు అది బయటకు వచ్చిన తర్వాత TV9లో లైవ్ నడుస్తున్నాయి అన్ని ఛానల్స్లో. పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తున్న బిగ్ బాస్ తమన్నా సింహాద్రి అది ఇదని. అబ్బా అసలు నేనైతే, నన్ను ఎంతోమంది ఇంటర్వ్యూస్ అడిగారు, ఒక వాయిస్ ఇవ్వమని అడిగారు. నేను అసలు ఫ్లైట్ మోడ్లో పెట్టేసి ఫోన్ పక్కన పెట్టేసా. ఎందుకంటే నేను కొద్దిగా మెంటల్లీ కొద్దిగా డిస్టర్బ్ అయిపోయా. ఎందువల్ల? ఎందుకంటే నాకు చిరంజీవి గారు అంటే ఒక పిచ్చి, ఎక్కడో మహా అభిమానం. బిగ్ బాస్ ఫినాలే ఇప్పుడు కూడా ఆయన నన్ను గుర్తించి మాట్లాడటం జరిగింది. నేను పడ్డ కష్టం. సో నేను ఎక్కడో కొద్దిగా లైట్ డిప్రెషన్కి వెళ్ళానని చెప్పాలి. ఈరోజు నీకు చెప్తున్నాను సుమన్ టీవీలో రోషన్, డిప్రెషన్కి వెళ్ళా. ఎంతోమంది ఇంటర్వ్యూస్, నేషనల్ మీడియా వాళ్ళు కాల్స్ చేశారు, ఎంతోమంది కాల్స్ చేశారు ఒక వాయిస్ ఇవ్వమని. నేను అందరినీ దూరం పెట్టేశాను.
ఎక్కడో లైట్ డిప్రెషన్కి వెళ్ళా. పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసే చోట అంటే నా అన్నదమ్ములకే రేపు నేను శత్రుత్వం అయిపోతాను. ఎందుకంటే జనసేన వాళ్ళు నన్ను ఒక ఆల్రెడీ మీకు పేరుంది జనసేన వీర మహిళ అని. వీర మహిళగా నన్ను జనసేనలో అంతగా మీరు శ్రీరెడ్డి విషయం ఏదైనా వస్తే అక్క నువ్వు వాయిస్ ఇవ్వాలి, నువ్వు మాట్లాడాలి అని నాకు ఇప్పటికీ కాల్స్ చేసేవాళ్ళు. సో ఆ రకంగా నేను వీళ్ళతో నేను ఎవడైతే నన్ను అక్క అని పిలిచాడో, ఎవడైతే వాళ్ళ ఆడపడుచుగా నన్ను చూశారో వాళ్ళే నన్ను తిట్టుకుంటారేమో అని చెప్పి నేను డిప్రెషన్లోకి వెళ్ళా రోషన్. ఒక నా ఫ్రెండ్ ఛానల్గా నేను చెప్తున్నా, దూరంగా ఉండిపోయా. ఇక తప్పదు, ఇక మనం నాకు చెప్పేవాళ్ళు చెప్పారు పొలిటికల్ తప్పదు, రేపు నీ తండ్రి మీద చేయమన్నా చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కామనే, మన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే చెప్పారు. చిరంజీవి గారికి తెలుసండి, కానీ ఆయన అలాగే ఏం పట్టించుకోలేదు, కూల్ అంతే. సో యు ఆర్ మూవ్ ఆన్. ఇక ఆ ధైర్యంతో నేను పిఠాపురం వెళ్ళటం, నామినేషన్ వేయటం, ముందుకెళ్ళటం జరిగింది. ఇంటింటి ప్రచారం బాగా చేసావు కదా. అసలు బాగా తిరిగాను, ఎందుకంటే కష్టపడ్డా. నా లాంటి వాళ్ళు ముందుకు రావాలి, సో ముందుకు వస్తున్నాను కష్టపడాలని చెప్పేసి నడకతోనే తిరిగేదాన్ని, డోర్ టు డోర్ వెళ్ళేదాన్ని. ఎక్కడో నాకు భలే ప్రేమ దొరికింది. అసలు పిఠాపురం పబ్లిక్ సూపర్, అసలు ఎవరు గెలుస్తారో కానీ సో లక్కీ. నేను గెలిచిన, పవన్ అన్నయ్య గెలిచిన, నేను గీతమ్మ గారు సెక్యూరిటీ మీటింగ్ ఉంటుంది కదా ఆర్ఓ ఆఫీసులో ఎమ్మెల్యే క్యాండిడేట్స్, ఆ రోజు గీతమ్మతో కలిశాను. షీఈ్ వెరీ గ్రేట్ లేడీ. అసలు ఆమె ఎంత ఫస్ట్ టైం కలిసాను మీటింగ్లో. అమ్మ తమన్నా పిఠాపురం వచ్చావు రా అని చెప్పి పిలిచి నన్ను మాట్లాడుతావు, నువ్వు నా బిడ్డ లాంటి దాని అని మాట్లాడుతావు. గ్రేట్ లేడీ. పవన్ గారు మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ గారు మీటింగ్కి రాలేదు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ దానికి, ఎందుకంటే పబ్లిక్ ఇష్యూ ఉంటుంది, సో అందుకే రాలేదేమో. గీతమ్మ గారు నేను వెళ్ళేవాళ్ళం మీటింగ్. సో అప్పుడు నేను అవి అంత పెద్ద ఎంపీ చేశారు, అందుకే నేను అప్పుడు అనుకున్నాను నా బిడ్డ లాంటి తల్లి తమన్నాను. కానీ నేను అప్పటి నుంచి గీతా గారు అంటాం మానేసి వంగా గీతమ్మ అంటూ స్టార్ట్ చేశాను. ఆమెకి నేను అక్కడ పోటీ చేస్తున్నా, ఆమె అక్కడ పోటీ చేస్తున్నారు, కానీ అవేమీ పెట్టుకోకుండా నాకు ఆల్ ది బెస్ట్ చెప్పింది ఆమె. సో హ్యాపీ. అలా ఉండాలి, ఆరోగ్యకరమైన వాతావరణం. గెలుపు ఎవరిదైనా సరే ఒకరికొకరు ఎంకరేజ్మెంట్ అనేది చాలా బాగుంది. నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు కానీ జనసేన కార్యకర్తలు కనిపించేవాళ్ళు, వాళ్ళకు యూత్ కదా కొద్దిగా రక్తం ఉడుకుతో మా కార్యకర్తల మీదకి జెండాలు ఇట్లా తీసుకొచ్చినప్పుడు నేను ఇట్లా అనేదండి, ఏ వద్దు వెళ్ళిపోవాలా, వెళ్ళిపోయేవాళ్ళు. అంటే గొడవ కాదు, అంటే వాళ్ళు జెండాలు కుర్రాళ్ళు కదా బైకుల మీద జెండా ఇట్లా ఊపుకుంటా వచ్చి, సో నేను అన్నదని వెళ్ళిపోవాలని కానీ వెళ్ళిపోయేవాళ్ళు. ఆ రెస్పెక్ట్. ఇంకొక విషయం నీకు షేర్ చేయాలంటే బ్యూటిఫుల్ మూమెంట్. నేను కాలినడకతో ప్రచారం చేస్తుంటే ఒక పెద్ద మనిషి బైక్ మీద ఉన్నాడు. నా పార్టీ వాళ్ళు చెప్పారమ్మా వీళ్ళు పచ్చి జనసేన వద్దులేమ్మా, ఎందుకు ఏమన్నా నిన్నేమన్నా అంటారేమో, ఎందుకంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అక్కడ పోటీ చేస్తాను, నిన్నేమన్నా అంటారేమో, ఎందుకమ్మా గొడవ అవుతుందేమో అంటే నేను వెళ్తా. నేనేంటి వీళ్ళకి తెలుసు, ఒక కాపు బిడ్డగా కాపు కమ్యూనిటీ వాళ్ళందరికీ తెలుసు నేనేం చేశాను. మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ నేను తెలుసు, సుపరిచితురాలని. సో నాకు అటేంటిది ఏముండదు, నేను వెళ్తానని ధైర్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆ పెద్ద మనిషి ఏమన్నాడు తెలుసా రోషన్, నా చెయ్యిట్లో పట్టుకుని, అమ్మ నువ్వు మా బిడ్డవే, ఈసారికి పవన్ కళ్యాణ్ గారికి వేస్తావు, వచ్చేసారికి నీకు వేస్తానమ్మా, నన్ను క్షమించే తల్లి అని గడ్డం పట్టుకుంటే. క్యాస్ట్ సెంటిమెంట్ ఎక్కువ ఉంది అక్కడ. కంపల్సరీ ఉంటుంది, ప్రతి చోట కాపు కదా, ఇండస్ట్రీలో ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది, పాలిటిక్స్ లో ఉంటుంది. ముగ్గురమే కాపు కమ్యూనిటీ కదా పిఠాపురంలో. కాపు కమ్యూనిటీ ఎక్కువ ఎవరికి పడింది అంటారు? అంటే వంగ గీత గారు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, అందరికి సుపరిచితురాలు, నేను వాళ్ళ ఇంట్లో వ్యక్తిలాగా ఉండే వ్యక్తి అని చాలా మంది చెప్పడం మనం చూసాము. అవును, గీతమ్మ పబ్లిక్ లో అంత ప్రేమ పొందింది అక్కడ. కాపు ఓటింగ్ ఎక్కువ ఎవరికి పడింది, పవన్ కళ్యాణ్ గారికా గీత గారికా? ఇద్దరికి ఈక్వల్ గా ఉండొచ్చు. అవునా? గీతమ్మ కూడా తక్కువ కాదు. సో ఇద్దరికి ఈక్వల్ గా వెళ్తే ఎట్లా మరి? టఫ్ ఉంటుంది కదా బాగా. నాకు మాత్రం మా కాపు కమ్యూనిటీ వాళ్ళు ఓటేసారు, నాకు బీసీ ఓట్. మా నాయకుడు, నాకు టికెట్ ఇచ్చిన నాయకుడు మంచి వర్క్స్ చేస్తున్నారు, ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఎంతోమంది. యాదవ్ కమ్యూనిటీ, బీసీ కమ్యూనిటీ
పల్లికారులు కానీ యాదవ్స్ నాకు హారతులు పట్టుకుంటా నీరాజనాలు పట్టారు. సో నాకు బీసీ ఓటింగ్ బాగా పడింది. ఒక కాపు బిడ్డనైనా సరే నాకు బీసీ ఓటింగ్ బాగా పడింది అనుకుంటాను. సో ఎప్పుడు ప్రచారంలో ఎదురుపడలేదా పవన్ కళ్యాణ్ గారు నీకు? పవన్ అన్నయ్య నేను కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నప్పుడు ఆయన నామినేషన్కి వెళ్తున్నారు, ఒక తుఫాన్ లాగా వెళ్తున్నారు. ఆయన వెళ్తున్నారు నామినేషన్ ఏటాకి, డ్రైవర్ నా కజిన్స్ ఉన్నారు, కార్లు విపరీతంగా ఏడిచేసాను రోషన్. ఎంత ఉక్కి 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 ఏడుస్తానే ఉన్నా. నువ్వు కాబట్టి నా ఫ్రెండ్ కాబట్టి నీకు షేర్ చేసుకుంటున్నా. మామూలుగా నేను చెప్పను ఎవరి దగ్గర, ఏ ఛానల్ చెప్పను. పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆ రోజు నేను మా కజిన్స్కి చెప్పాను, ఒరే నా వల్ల కాదురా, వెళ్ళిపోతానేమోరా, నా వల్ల కావట్లేదురా అని చెప్పి ఉక్కి ఉక్కి ఏడిచాను నేను పవన్ కళ్యాణ్ గారిని చూసి. ఈరోజు వచ్చింది ఏంటి, ఎప్పుడు ఏం జరిగిందో తెలీదు లైఫ్లో. పొలిటికల్గా వచ్చినప్పుడు అప్పుడు అనుకున్నా, రేపు పొలిటికల్ అంటే రేపు మన తోడబుట్టిన అన్న మీద కూడా పోటీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రాజకీయాలు ఉన్నాయి కదా, షర్మిల గారు, జగన్ గారు, అలా వస్తుందేమో, ఇది కదా పాలిటిక్స్ అని చెప్పేసి కొద్దిగా బాగా ఏడిచి మొత్తం ఇదైపోయి, తర్వాత 2-3 తప్పదమ్మా చెయ్యాలి, ఇది పాలిటిక్స్ అన్నాక నేను నామినేషన్ వేసే వరకు మాత్రం నాకే గ్యారంటీ లేదు వేయగలనా లేదా అని చెప్పేసి. సో అంటే ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న బాధ ఎక్కువ ఉంది. పోటీ అంటే ఆయన మనం ఎక్కడ, బట్ ఆ కాన్స్టిట్యున్సీలో చేయటం అంటే అనాలి కదా. అంటే రేపు నువ్వు ఒక పార్టీలో ఉన్నావు కాబట్టి దూషించాలి కూడా, తప్పదు. యాక్చువల్లీ ఇప్పుడు మన ఎదుటి జనసేనలో ఉన్నావు, మళ్ళీ ప్రత్యర్థిని మనం దూషించడం అంటే కింద దించి మాట్లాడితేనే మనకి ఫేవర్ అవుతారు. నేను మీడియా ముందు నాది వీడియోస్ చూడొచ్చు, ఒక 30-40 మీడియా వచ్చేసేది, గుమ్మడిపోయేవాళ్ళు. నేను మాట్లాడేటప్పుడు పవన్ అన్నయ్య ఏంటమ్మా అన్నా చెల్లెళ్ళు ఇది జరుగుతుంది ఇక్కడ, ఇది చెప్పటానికి వచ్చావా నువ్వు అని చెప్పి వాళ్ళు పోస్ట్ కూడా చేయలేదు. సో ఎంత ప్రత్యర్థి అయినా సరే మనం తిట్టలేం ఎవరిని. తప్పు ఉంటే మనం తిట్టగలం, తప్పు లేనప్పుడు తిట్టలేం. నేను మాత్రం ప్రశ్నించా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని ప్రశ్నించా, మాట్లాడలేదని కాదు. కొన్ని మీడియా ఛానల్స్లో నమ్ముకున్న వాళ్ళు నాశనం అయిపోయారు, ఎంతోమంది మీ టికెట్లు వస్తాయి అని చెప్పి. ఎవరైనా రాజకీయంగా నేనేమి ఇచ్చానబ్బా, నేను వాయిస్ ఇచ్చా, నేను కూడా ఉన్నా కదా. ఇప్పుడు పొలిటికల్గా ఎవరు ముందుకొస్తారు, మాట్లాడతారు, రాజకీయ పార్టీలు ఎవరు చేరుతారు, రేపు పొలిటికల్గా ముందుకు రావాలని చెప్పి ఎంతోమంది మా ఆడపడుచులు, మా అన్నదమ్ములు, మా కాపు కమ్యూనిటీ వాళ్ళు నమ్ముకుని పార్టీకి ఎంతో ఖర్చు పెట్టి, ఇప్పుడు బ్యానర్ కట్టాలన్నా తక్కువ డబ్బు కాదు, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారన్న స్టేజీలు కట్టాలన్నా ఎన్నో లక్షలు ఖర్చు అవుతాయి, జెండాలు కట్టాలా, యూత్ వస్తే వాళ్ళకి ఎంతో కొంత ఖర్చు పెట్టాలి. ఎంతోమంది ఎన్నో లక్షలు ఉద్యోగాలు వదులుకుని, ఆస్తులు అమ్ముకుని, పొలాలు అమ్ముకుని, నాకు పర్సనల్గా ఫోన్స్ చేసి ఏడిచిన రోజులు ఉన్నాయి. ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అంటే ఎమ్మెల్యే టికెట్ వచ్చే లెవెల్ ఉన్న క్యాండిడేట్స్ పోయినసారి కానీ ఈసారి కానీ వాళ్ళ ఏడుపులు నేను విన్నాను. తమ్మన్నా ఇట్లా జరిగిందమ్మా అంటే మేము పార్టీని నమ్ముకుంటే పార్టీ ఇలా జరిగింది. ఇప్పుడు మా అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ జనసేన పార్టీ కోసం ఎంతోమంది ఖర్చు పెట్టారు, పోటీలు ఉన్నాయి, జనసేన వాళ్ళు ఖర్చు పెట్టారు, వచ్చేసారు. బుద్ధప్రసాద్ గారు తెలుగుదేశం క్యాండిడేట్, లాస్ట్ టైంలో ఆయనకి కండువా కప్పేసి ఆయనకి టికెట్ ఇచ్చేసారు. సో నమ్ముకున్న వాళ్ళు ఏమైపోవాలా? ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టారు, ఖర్చు పెట్టిన పాపం వాళ్ళకి టికెట్ వస్తేనే, ఓడినా గెలిస్తేనా ఏదన్నా కానీ వాళ్ళు టికెట్ ఇస్తే వాళ్ళ ఆనందం వేరు ఉంటుంది కదా. ఒక 50 లక్షలు ఖర్చు పెట్టారు, ₹1 కోటి ఖర్చు పెట్టారు ఒక ఎమ్మెల్యే టికెట్ కోసమే కదా. వాళ్ళకి ఇవ్వకుండా మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లాస్ట్ టైంలో జెండాలు కప్పేసి ఆ 21 సీట్లలో కూడా తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చేస్తే, పార్టీ కోసం, పవన్ అన్నయ్య కోసం, జనసేన కోసం ఎంతమంది కష్టపడ్డారు. నేను అప్పుడు ఎన్టీవీలో అది బాగా వచ్చింది, వాళ్ళ కన్నీటి చుక్కే ఈరోజు తమన్నా సింహాద్రి అని చెప్పి నేను మాట్లాడుతూ జరిగింది. ప్రశ్నించాను, ఇది తప్పు జరుగుతుంది, ఇలా జరగకూడదు, నమ్మి నాశనం అయిపోయారని చెప్పేసి మాట్లాడాను. అంటే నువ్వే అంటున్నావు, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి వేరే పార్టీ సింబల్తో నువ్వు పోటీ చేసిన వ్యక్తికి నీకే అంతుంటే, చాలా మంది బయటకు వచ్చి వేరే పార్టీతో మమేకమయ్యి ఆ పార్టీ నుంచి ఆ పార్టీకి సపోర్ట్ చేయని వాళ్ళు, కుమిలి బాధపడే వాళ్ళు చాలా మంది కూడా ఇటువైపు సపోర్ట్ చేస్తారంటవా, లేకపోతే వైసీపీ వైపు సపోర్ట్ చేసి ఉంటారంటవా? ఇండైరెక్ట్ గా చేసే ఉంటారు, కంపల్సరీ చేస్తుంటారు. జరుగుతాయి, తప్పదు.
ఇక తప్పదు, పాలిటిక్స్ ఇంతేనేమో. ఎక్కడో పవన్ అన్నయ్య అక్కడ ఎక్కడో కొద్దిగా ఫెయిల్యూర్ అయ్యారేమో అనిపించింది. బట్ ఇదే జరుగుంటే పిఠాపురంలో ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటావు తమ్మందా మరి? నేనే గెలవచ్చు. అంతే కదా, పబ్లిక్ ఆమెకొద్దు ఈయనకొద్దు ఈ గొడవే వద్దు అని మా కాపు కమ్యూనిటీ కూడా అనుకుని ఈ పిల్ల కూడా మన పిల్లే కదా అని చెప్పేసి నాకేసేసి ఉండొచ్చు. అవును కదా, గీతా గారు మన ఇంటి ఆడపడుచులా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు ఫేవరెట్ యాక్టర్, ఇట్లా ఈ గోళ కన్నా ఈ తమన్నా సింహాద్రి కూడా మన ఆడపడిచే కాబట్టి అని ఒకవేళ అట్లా కూడా ఓట్లు పడి ఉండొచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ మొత్తం దాదాపు 20,000 కోట్లు బెట్టింగ్ జరుగుతుంటాయి ఈరోజు, 1:2, 2:2 రకరకాలుగా. అంటే పిఠాపురం మీద దాదాపు 100 కోట్లు జరుగుతుంది ఇప్పుడు. మెజారిటీ మీద జరుగుతుంది, గెలుపు మీద కూడా జరుగుతుంది. సో కొంతమంది ఏమో పక్కా గెలిచేది వంగ గీత అంటున్నారు, ఒక పక్క ఏమో పక్కా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీ, 1,00,000 మెజార్టీ పైన. ఎవరు గెలిచినా రోషన్, అంటే నువ్వు అక్కడ గడప గడప తిరిగావు, జనం నాడేంటో నీకు తెలుసు, పోలింగ్ రోజు నువ్వు ఉన్నావు, పోల్ మేనేజ్మెంట్ ఎవరు బాగా చేసుంటారు అనుకుంటున్నావు నువ్వు? పోల్ మేనేజింగ్ మాత్రం గీతమ్మ కనిపించింది అక్కడ బాగానే. కానీ నేను ఏ డోర్కైతే అడుగు పెట్టాను, ఎవరినైతే నేను వెళ్ళి ఓటు అడిగానో వాళ్ళు మాత్రం కంపల్సరీ నాకే ఓటేస్తారని ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. నేను తిరిగిన ఎన్ని ఓట్లు వస్తాయి అనుకుంటున్నావు, నీకు ఎన్ని ఓట్లు పడి ఉంటాయి అనుకుంటున్నావు, ఎంత పోల్ అయింది అనుకుంటున్నావు? నేను అదే చెప్తున్నాను కదా, నేను తిరిగినంత వరకు నేను ఎక్కడెక్కడ తిరిగి కవర్ చేశాను, ఆ ఓటింగ్ ఎటు పోదని ఒక కాన్ఫిడెంట్ అయితే నాకు కలిగింది. బట్ గెలుపోవటములు అనేది పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళు. సో నేను పెద్ద పెద్దోళ్ళు ఎవరున్నారు? వాళ్ళిద్దరే. అదేలే, వాళ్ళిద్దరూ ఉన్నారు. ఇద్దరులో బాగా కష్టపడి ఇంటింటికి తిరిగిన వాళ్ళంటే ఎవరని చెప్తావు? నువ్వు కూడా ఉన్నావు కాబట్టి ప్రచారంలో నీకు తెలుస్తుంది కదా, గ్రౌండ్ రియాలిటీ మాకన్నా నీకే ఎక్కువ తెలుస్తుంది. మేము అలా వచ్చేళ్ళ వాళ్ళం. పవన్ కళ్యాణ్ గారు అంటే తిరగడం కష్టం, పబ్లిక్ లోకి డోర్ టు డోర్ తిరగటం అనేది కష్టం. డోర్ కాకపోయినా మండల వైజ్ అయినా సరే పవన్ కళ్యాణ్ గారు తిరగలేదు. నామినేషన్ రోజు చూశాను, తర్వాత లాస్ట్ డే ఇక ఈరోజు ప్రచారం ఎండింగ్ డే నేను ప్రచారంలో ఉన్నాను, ఆయనతో కూడా ఇది ఉంది కదా, అదేంటి రథం, సో దాంట్లో వెళ్ళిపోవటం జరిగింది. 2 days చూశాను. వీళ్ళు జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారు రాకపోయినా జనసేన కార్యకర్తలు బాగా హైపర్ అది వీళ్ళందరూ నాకు నేను తిరుగుతున్న చోట నాకు జనసేన వాళ్ళు కనిపించేవాళ్ళు. నేను నేను ఆ సందులో ఉంటే పక్క సందులో జనసేన వాళ్ళు ఉండేవాళ్ళు. బట్ హాయ్ హాయ్ అని చెప్పటం, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఎవరు కార్యకర్తలు కూడా ఎవరు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎందుకంటే అందరికీ తెలిసిందే తమన్నా సింహాద్రి ఏంటి అనేది. సో నన్ను కనిపించిన వాళ్ళు హాయ్ అమ్మా ఎలా ఉన్నావు అని. అంటే పిఠాపురం ప్రజల మనసు ఎవరు గెలుచుకోపోయే అవకాశం ఉందంటావు నీకు తెలిసిన దాన్ని బట్టి? పవన్ కళ్యాణ్ గారు లెక్క లేకుండా కానీ 1,00,000 మెజారిటీతో బయటపడతారని చాలా మంది చెప్తున్నారు. 2 లక్షలు అబ్బా, అదే 1,00,000 మెజారిటీతో నేను ఉన్నాను కదా, నాకు కొంత ఓటింగ్ పడింది కదా రోషన్. నన్ను చూసి లేకపోయినా నా పార్టీ నాయకుడిని చూసని ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో ఎంత టఫ్ ఉన్నా కానీ ఒక 1,000-2,000 ఓట్లతో గీత గారే బయటపడతారని కొంతమంది అంటున్నారు. ఏది జరగundొచ్చు, ఏది జరగబోతుంది అనుకోవచ్చు? అంటే ఓటింగ్ ఎట్లా ఉంటుందంటే ఖాళీ యూతే ఓటింగ్ ఉండదు కాబట్టి మహిళలు అక్కడ పల్లెటూరులు పక్కన పిఠాపురం కాన్స్టిట్యున్సీ ఎట్లా ఉంటుందంటే చాలా దూరం వెళ్ళాలా. ఒక కాన్స్టిట్యున్సీ ఎంత పెద్దదంటే చాలా అడవుల్లాగా ఉంటాయి, అడవులు దాటుకుంటే ఇలా ఒక విలేజ్లోకి వెళ్ళాల్సి వచ్చేది. నేనైతే వామ్మో ఇంత దూరం అసలు కాన్స్టిట్యున్సీ కిందకు వచ్చే ఊర్లు చాలా దూరం ఉంటాయి. సో వాళ్ళు పొలం పనులకు వెళ్తారు, వాళ్ళు టైం చూసుకుని వెళ్ళేదాన్ని నేను. సో వాళ్ళకి సినిమా క్రేజ్ కన్నా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించే వాళ్ళకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారేమో అనిపించింది నాకైతే. అంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి వంగ గీత గారి వైపు ఉన్నారంట. అయ్యో బాబా, నేను అనేది ఏంటంటే నేను వెళ్ళాను కదా, నేను కూడా అమ్మ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను ఒక నార్మల్గా మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడుతాను. కానీ వాళ్ళు అంటూ ఇది జరిగింది, మా ఇళ్ళకి వచ్చి ఈ రకంగా గడపకి తిరిగిన వాళ్ళు ఎవరు లేరమ్మా, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు, నువ్వు గడప వస్తున్నావు కాబట్టి నీకు ఓటేస్తావు అన్నారు. బట్ చూడాలా లాస్ట్లో ఏం జరిగిందో, ఎవరు ఏం చేశారో, మనీకి అట్రాక్ట్ అయ్యారా లేకపోతే ఏంటనేది రేపు ఓటింగ్లో తెలుస్తుంది. ఎవరు గెలిచినా కానీ ఎంత మెజారిటీతో ఎవరు గెలిచినా, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిచినా ఇద్దరు వాళ్ళ ఇంటి ఆడపడుచుల మీద గెలిచినట్టే. అవునా?
వంగ గీతమ్మ నేను. ఎంత ఎంత మెజారిటీతో కలిసే అవకాశం అక్కడ ఉంది 2 లక్షలు. 2 లక్షలు ఎంత గెలిచినా 10,000, 15,000, 5,000 ఉంటాయా కానీ అంతే. అంతే తప్ప లక్ష మెజారిటీ. అన్మెచ్యూరిటీ వాళ్ళు మాట్లాడే మాటలు అవి. అన్మెచ్యూరిటీ ఏదో మాట్లాడేయాలి, ఏదో చెప్పేయాలి అని కాదు, అంతా ఉండదు. అక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి వంగ గీత గారికి అవకాశం ఉంటుంది కదా. మీరు అన్నట్లుగా పొలం పని చేసుకునే వాళ్ళు, ముసలి వాళ్ళు, మహిళలు అందరూ ఈ పార్టీ వైపే ఉన్నారని చెప్పావు కాబట్టి. ఏ పార్టీ తరపున చెప్పట్లా, అంటే డోర్ టు డోర్ వెళ్ళే వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు కదా. సో చెప్పలేము, చూడాలి ఏం జరుగుతుందో. నేనైతే దేవుణ్ణి కాదు, లేకపోతే వాళ్ళ ఎవరు ఉన్నారు కదా భవిష్యవాణి చెప్పేవాళ్ళు, అది కాదు. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. నేనంతా నువ్వు అక్కడ పోలింగ్ రోజు ఉన్నావా? ఉన్నాను. నేను మార్నింగ్ వచ్చేసి విజయవాడ ఓటింగ్ నాది. ఓటు హక్కు మనమే ఉపయోగించుకోకపోతే ఇంకా మనం పబ్లిక్ ఏం చెప్తాం. సో ఇద్దరికి లేదు అక్కడ ఓటు. పవన్ కళ్యాణ్ గారిది మంగళగిరి, ఆయన్ని ఒకప్పుడు విజయవాడే, తర్వాత మంగళగిరి మార్చుకున్నారు. నేను పుట్టి పెరిగింది విజయవాడ కాబట్టి సో నా ఓటు విజయవాడే ఉంది. సో నేను విజయవాడ ఓటు హక్కు వినియోగించుకోవటానికి విజయవాడ వచ్చి మళ్ళీ పిఠాపురం వెళ్తాను. ఇది ఏమన్నా సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయిందా? ఏంటి ఒకసారి ఈ ఒక్కసారి గీతమ్మని గెలిపిస్తే డిప్యూటీ సీఎం అని చేసుకొని నా పక్కనే పెట్టుకుంటాను, సో పిఠాపురానికి బాగా మేలు చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఎక్కడో ఇది లాస్ట్ లో కొంచెం జనంలో గట్టిగా వెళ్ళింది అనుకుంటున్నారు. ఎక్కడో కాపు కమ్యూనిటీ, ఇంతవరకు మా కాపు కమ్యూనిటీలో ముఖ్యమంత్రి చేసిన వాళ్ళే లేరు. ఓకే. సో మా వాళ్ళలో బాగా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని ఒకప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు గాడ్, ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఎవరు వస్తారన్నప్పుడు చిరంజీవి గారు వచ్చినా ఆయన ఈ రాజకీయాలకి ఇది కాపాడు. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి నేను నుంచి ప్రతి ఒక్కరూ తపనతో కష్టపడ్డాం, ఎదురు చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఇట్లా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఆయన ఇంట్రెస్ట్ తగ్గించుకుని, టికెట్లు తగ్గించుకుని ఆయన వెళ్ళిపోయి చంద్రబాబు గారికి చేసుకోవటం వల్ల ఎక్కడో కాపు కమ్యూనిటీ వెనక దగ్గర అని చెప్పుకోవచ్చు. అక్కడ చాలా వరకు తగ్గింది. ఇంకొక విషయం, ముఖ్యమంత్రి అనేది లేకపోయినా అట్లీస్ట్ ఈ చెప్పారు కదా జగన్ డిప్యూటీ సీఎం వంగ గీత గారికి ఇస్తాను, కాపు కమ్యూనిటీ నుంచి వర్కౌట్ అయింది అది అక్కడ. అవ్వండొచ్చు, అయిందా? హోప్ అయి ఉండొచ్చు. నువ్వు తిరిగావు కాబట్టి లోకల్ హోప్ ఉండొచ్చు, ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్, నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు కంపల్సరీ అరే సో ముఖ్యమంత్రి కాకపోయినా ఇదన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పొత్తు వస్తే పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు నేను ఇది ఇస్తానని ఇంతవరకు చెప్పలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పబ్లిక్లోకి వచ్చి వంగా గీతమ్మకి నేను డిప్యూటీ సీఎం ఇస్తానని చెప్పారు. సో కాపు కమ్యూనిటీ మీద ఉన్న అభిమానం ఉన్నవాళ్ళు, కాపులు ఒకళ్ళు రావాలి అనుకుని కోరుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇటు ఇది స్టేట్ లోనే కొంత డిఫరెన్స్ కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. కంపల్సరీ కనిపిస్తుంది. ఎక్కడో ఎందుకు ఇంత తిరిగిన నేను ఈ రోజుకి చిరంజీవి గారు అంటే కోసుకొని చచ్చిపోయాను. నేను ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి జైలుకి వెళ్ళి పరామర్శించుకటానికి వెళ్ళొచ్చి పొత్తు అనౌన్స్ చేసినప్పుడు నేనే ఎట్లా పడిపోయాను. అప్పటి వరకు జనసేన వైసీపీ జనసేన అన్నట్టుంది. ఎక్కడ టీడీపీ పోయింది, మ్యాక్సిమం అయిపోయింది ఇక టీడీపీ పని. జనసేన అంత గట్టి పోటీకి ఉండేది వైసీపీ. నాకు తెలిసి అసలు ఈసారి నెక్స్ట్ సీఎం లెవెల్లో ఉండే పవన్ కళ్యాణ్ గారు. ఆహా 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 అని మేము అనుకుంటున్న టైంలో ఆయన పొత్తు అనౌన్స్ చేయటం, ఆ తర్వాత ఈ 21 సీట్లకి అరే బాప్రే, నేనున్నా యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే నన్ను ముఖ్యమంత్రిగా చూడాలని కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నప్పుడు, నా కోసం ఎదురు చూస్తున్నప్పుడు నేను కాంప్రమైజ్ అవ్వను. వెళ్ళి ఎవడనో ఇంకొకసారి ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి నాకు అది కోపమా బాధ చెప్పాలంటే, శ్రీరెడ్డిని ఎందుకు ఆ పిల్ల పేరు అనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించారు. ఆ టైంలో అమ్మాయిని పోషించింది ఎల్లో మీడియా. ఎవరు తిట్టించారు? తిట్టించిన వాళ్ళతోనే మీరు పొత్తు పెట్టుకుని జగన్ గారు తిట్టించలేదు కదా. ఇప్పుడంటే మళ్ళీ నేను వైసీపీకి ఇది అంటారు, అస్సలు నాకు సెట్ కాదు వైసీపీ బాబా. మా బాబాయ్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ అవనిగడ్డ వైసీపీ, నేను ఎప్పుడు వెళ్ళి కలవలేదు ఎందుకంటే పార్టీలు వ్యతిరేకం. మా అన్నయ్య గారు క్యాన్సర్ స్పెషలిస్ట్,
మచిలీపట్నం ఎంపీ వైసీపీ క్యాండిడేట్. సో వాళ్ళు వైసీపీలో ఉన్న అంబటి రాంబాబు గారు మా మమ్మీ రిలేషన్. సో ఇంత పొలిటికల్గా వైసీపీలో ఉన్న నేను ఎప్పుడు వాళ్ళతో కలవటం కానీ వాళ్ళ గురించి వాళ్ళకి సపోర్ట్ చేయటం ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఐ లవ్ మెగా ఫ్యామిలీ, ఐ లవ్ జనసేన. సో అందుకని నేను దీనికే లొంగబడి ఉన్నా. ఎప్పుడైతే ఈయన ఈ పని పొత్తు పెట్టుకోవటం వల్ల ఇంకా అనవసరం. మనం ముందుకెళ్ళాలంటే మనకి ఎవరు అవకాశం ఇస్తే వాడే మనకు దేవుడు. నాకు ఎవడ మెట్టు ఎక్కిస్తే వాడే నా దేవుడు. రామచంద్ర యాదవ్ గారు ఫోన్ చేయటం. సో అలాగే. సో లాస్ట్ అండ్ ఫైనల్గా సో అటు వంగా గీతా గారికి అవకాశం ఉందంట, పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉందని చెప్తా. టఫ్ ఫైట్ అయితే ఉంటుంది, అంత ఈజీ అయితే కాదని. ఓటింగ్ అక్కడ 2 lakhs ఓటింగ్లో 1 lakh ఓటింగ్ మెజారిటీ అంటే మిగతా ఉన్న వాళ్ళందరూ ఏంటి అంత మరీ అంత తీసేసి మాట్లాడకూడదు. ఆమెకుండేది ఆమెకుంది, నాకుండేది నాకుంది, పవన్ అన్నయ్యకు ఉండేది ఆయనకుంటుంది, ఎవరి దాళ్ళకి ఉంటుంది, ఎవరి కష్టం వాళ్ళది. ఆయన ఒక పవర్ స్టార్, నేను పిల్ల స్టార్, ఆమె ఒక తల్లి స్టార్. సో ఎవరు వాళ్ళందరూ క్రేజ్ అయితే ఉంది అక్కడ. ఒక మదర్ టైప్ ఆమె అసలు. షీఈస్ వెరీ గుడ్, షీఈస్ వెరీ గుడ్. సో ఎవరు వచ్చినా కానీ 4-5 వేలు ఎవరు వచ్చినా సరే. ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, వంగా గీతమ్మ వచ్చినా, ఎవరు వచ్చినా నేను మాత్రం యుద్ధం చేస్తా. ఎందుకంటే ఐ లవ్ పిఠాపురం కాన్స్టిట్యున్సీ పీపుల్స్. ఓకే. నిజంగా రోషన్ అసలు ఎంత మంచి వాళ్ళు అంటే వాళ్ళు గొడవలు ఆడరు అక్కడ ప్రజలు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న గొడవలు కానీ అవి ఉండవు, కూల్గా ఉంటారు. నేను వెళ్ళి పలకరించిన జనసేన కార్యకర్తలు తమన్నా అని పలకరించడం జరిగింది. వాళ్ళు ఓటు అయిపోయినా సరే వెళ్ళినప్పుడు పలకరించే విధానం, వైసీపీ వాళ్ళు వచ్చి నాతో మాట్లాడటం జరిగింది. సో అక్కడ ప్రజలు ఏంటంటే వాళ్ళ ఇష్టం ఎవరున్నా సరే ఎదురుగా వెళ్ళినప్పుడు పలకరించే విధానం, గౌరవం. ఈస్ట్ వెస్ట్ లో ఆచారం ఉంది. సో హ్యాపీ. ఐ లవ్ పిఠాపురం. సో అందుకోసం వాళ్ళ కోసం నేను ఫైట్ చేస్తాను. రేపు పవన్ అన్నయ్య గెలిచినా, వంగా గీతమ్మ గెలిచినా నేను ఫైట్ చేసే కాన్స్టిట్యున్సీకి న్యాయం జరిగే విధానంగా నేను ముందుకెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్ తమన్నా. పిఠాపురం నుంచి హైదరాబాద్ వచ్చావు కాబట్టి మాకు ఒక చిన్న టైం ఇచ్చావు. ఇప్పుడు నీకోసం వచ్చాను రోషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క మాట రోషన్, నా టీం ఉంది కదా పిఠాపురంలో, మా బీసీవై పార్టీ వాళ్ళు, అమ్మ రోషన్ గారు ఎందుకు రాలేదమ్మా పిఠాపురం, రోషన్ గారు అందరు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, మీతో ఎందుకు తీసుకోలేదమ్మా, ఎందుకు రాలేదు. నేను అనేదాన్ని రోషన్ నాకు మంచి పరిచయం, నేను సుమన్ టీవీలో అంతకుముందు బిగ్ బాస్కి వెళ్ళొచ్చి ముందు, బిగ్ బాస్కి వెళ్ళక ముందు రోషన్ యాజ్ ఎ ఫ్రెండ్ చాలా ఇంటర్వ్యూస్ చేసాము. సో రాలేదంటే అమ్మ రావాల్సిందే. అక్కడ హేమ హేమీలు ఉన్నారు కదా, ఒకవైపు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఉన్నారు, ఒక తల్లి స్టార్ ముందు ఒక పిల్ల స్టార్ దగ్గరికి ఏమొస్తాడు రోషన్. అందుకే నన్ను తెప్పించుకున్నాడు. గీతా అమ్మగారి సైడ్ నుంచి కాల్ వచ్చిందిలే కానీ, సో ఆబ్లిగేషన్ ఇంకా అందరూ మనకు కావాల్సిన వాళ్ళు ఎవరో వైపు మాట్లాడతాం మనం అని చెప్పి నేను రాదలుచుకోవాలి ఆ కాన్స్టిట్యున్సీ. అదర్వైజ్ నాకు ఆ కాన్స్టిట్యున్సీ ఉన్నా అక్కడ పోటీ చేసిన వ్యక్తులన్నా చాలా అభిమానం. సో ఎవరు గెలిచినా కానీ ప్రజలకు మంచి చేయడం కోసం, ముందుకెళ్ళటం కోసమే వాళ్ళు పూనుకున్నారు కాబట్టి సో ఎవరు గెలిచినా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఒక్క మాట చెప్పిన ఇది టెలికాస్ట్ చేయాలా రోషన్, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా ఇండస్ట్రీలో. ఆ రోషన్ ఈరోజు ఆ రోషన్ అయినా అనే రేంజ్కి వచ్చావు. ఏంటంటే మనీ నాట్ ఇంపార్టెంట్, క్రేజ్ నాట్ ఇంపార్టెంట్. పరిస్థితులు బాగోలేక, అవకాశాలు లేక, ఇండస్ట్రీని నమ్ముకుని, కళామ్మ తల్లిని నమ్ముకుని ఎంతోమంది బాధపడుతున్న వాళ్ళకి నువ్వు చేస్తున్న సపోర్ట్కి, నీ చేతనైనంత వరకు నువ్వు చేస్తున్న సపోర్ట్కి హ్యాట్స్ ఆఫ్. యాజ్ ఎ ఫ్రెండ్గా ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.